యంగ్ హీరో 'తేజ సజ్జా', టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన సినిమా 'హనుమాన్'. అయితే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చాయన్నమాట. అయితే ఈ మూవీ టార్గెట్ కూడా పెద్దది కాదు. ఈజీగా వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదనమాట. ఎందుకంటే 'గుంటూరు కారం' మూవీకే చాలా వరకు థియేటర్స్ అయితే దొరకడం జరిగింది. 'హనుమాన్' మూవీకి చాలా తక్కువ థియేటర్స్ దొరికాయన్నమాట. అయితే 'హనుమాన్'కు దొరికింది తక్కువ థియేటర్లైనా కూడా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగిందనమాట. 'హనుమాన్' సినిమాకు మేకర్స్ ఖర్చు పెట్టింది 20-25 కోట్ల మధ్యలోనే. కానీ రాబట్టనున్న అవుట్‌పుట్ మాత్రం 100 కోట్ల పైగా ఉంది. ఇంత తక్కువ బడ్జెట్‌తో అంత క్వాలిటీని ఎలా రాబట్టారో ప్రశాంత్ వర్మ నుంచి అంతా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు అంటున్నారనమాట. ఇది టాలీవుడ్, బాలీవుడ్ మేకర్లు తెలుసుకోవాల్సిన విషయమని, ఇదొక గైడెన్స్‌లా నిలిచిపోతుందని, అంతా ప్రశాంత్ వర్మ వద్ద నేర్చుకోవాల్సిన విషయమని ప్రతి ఒక్కరు చెబుతున్నారనమాట. ఇప్పుడు ఈ 'హనుమాన్' మూవీ ఎఫెక్ట్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ పైన గట్టిగానే పడిందనమాట. 'హనుమాన్' హిట్ అవ్వడం ఏంటో గానీ ఓం రౌత్‌ను ఒక రేంజ్‌లో ప్రతి ఒక్కరు ఆడేసుకుంటున్నారు. ఈ మూవీ చూశాక ఓం రౌత్ 'ఆదిపురుష్' తీయాల్సిందని ట్రోల్ చేస్తున్నారు. సినిమా అంటే ఇలా తీయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. 600 కోట్ల బడ్జెట్‌తో ఓం రౌత్ 'ఆదిపురుష్'లో చీప్ వీఎఫ్ఎక్స్ అందించారని, ప్రశాంత్ వర్మ మాత్రం 25 కోట్లతో అద్భుతం సృష్టించారని ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారనమాట. అంత బడ్జెట్ పెట్టి గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆదిపురుష్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే వీఎఫ్ఎక్స్‌ల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలైతే చవి చేసుకుందనమాట. అదేవిధంగా ఆ దెబ్బతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. అయినా కూడా సినిమాపై నెగెటివ్ కామెంట్స్ అయితే రావడం ఆగలేదన్నమాట. అయితే ఆ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించకపోయింది. ఇక 'ఆదిపురుష్' సినిమా అనడం కంటే వీడియో గేమ్ అంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఆ మూవీలోని డైలాగులు కూడా అంత బాగా లేవని టాక్ వినిపించింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటించడం, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించారు. సన్నీ శర్మ సహా పలువురు కీలక పాత్ర పోషించారు. అయినా కూడా సినిమా అంత ఎఫెక్ట్ చూపించలేదన్నమాట. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇప్పుడు 'హనుమాన్' మూవీ చూసి ప్రతి ఒక్కరు 'ఆదిపురుష్' మూవీని గుర్తు చేసుకుంటూ మళ్ళీ 'ఆదిపురుష్' మూవీపై మీమ్స్ అయితే పెట్టడం జరుగుతోంది. కామెంట్స్ అయితే చేయడం జరుగుతోందనమాట.